ఓం నమో గణపతయే. ఈ రోజున మనం చాలా ముఖ్యమైన విషయం చెప్పుకోబోతున్నాము. సాధారణ ప్రజల్లో చాలామందికి ఈ విషయాలు తెలియవు, అందుకనే మనం చెప్పుకోబోతున్నాము. అందువల్ల తప్పక ఈ వీడియోని పూర్తిగా చూసి 10 మందికి కూడా ఈ విషయాన్ని పంచుకోండి. విషయం ఏమిటంటే, వేద మంత్రాలు వేరు, స్తోత్రాలు వేరు, శ్లోకాలు వేరు. వేద మంత్రాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, వాటికి సంబంధించినటువంటి శాఖలు. ఇవి కానటువంటివి రామాయణము, భారతము, అష్టాదశ పురాణాలు, అలాగే ఇతర అర్వాచీనం అంటారు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక గ్రంథాలు. అవన్నీ కూడా వేదంలోకి రావు. ఇవి వేదాలు. అవి వేదేతరమైనటువంటి, వేద సమానమైనటువంటి గ్రంథాలు. కానీ వేదాల విషయానికి మీరు వచ్చేసరికి వేదంలో ప్రతి మంత్రానికి కూడా స్వరం ఉంటుంది. రామాయణ భారతాది ఇతిహాసాలకు, పురాణాలకు స్వరాలు ఉండవు. అవన్నీ కూడా శ్లోక రూపంలో ఉంటాయి. శ్లోక రూపంలో ఉన్నటువంటి వాటిని మనం ఒక విధంగా గానం చేస్తూ ఉంటాము, మనం చదువుతూ ఉంటాము. వేదాలకు స్వరం ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వేదాలకు స్వరం అంటే మీరు సంగీతం పాటల్లో ఉండే ఒక రాగం అని మీరు భావించకూడదు. దానికి దీనికి కూడా చాలా తేడా ఉంటుంది. అందులో కూడా అపస్వరం పాడితే చాలా దోషం. సాంప్రదాయ సంగీత విద్వాంసులకు ఆ విషయం తెలుసు. అందుకే చిన్న అపస్వరం పాడితే చాలు వాళ్ళు మహాపరాధం కింద భావిస్తారు. మనం కొన్ని సంగీత సంబంధమైనటువంటి తెలుగు చిత్రాలను మనం చూసినప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది. అందులో ఎవరైనా ఒక తప్పుడు స్వరంతో పాడినట్లయితే కనుక మహావిద్వాంసులు, సంగీత విద్వాంసులు దాన్ని తీవ్రంగా మథన పడుతూ ఉంటారు. దానికి కారణం సంగీతంలో కూడా అపస్వరం పాడితే మహాదోషం కావున. ఇక వేదం విషయానికి వస్తే కనుక వేద మంత్రం అపస్వరంతో చెబితే మహాదోషం, మామూలు దోషం కాదు, మహా అపరాధం. అది ఒక రకంగా చెప్పాలంటే నేరం కూడా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా అనంటే, గాయత్రీ మంత్రం వేదంలోనే మహిమాన్వితమైనటువంటి మంత్రము. నగాయత్ర్యా పరో మంత్ర అంటారు. వేద మంత్రాల్లో గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు. అంతటి మహాశక్తివంతమైనటువంటి మంత్రం అది. అలాంటి గాయత్రీ మంత్రం ఒక పాటలాగా పాడేసి దాన్ని ఉచ్చస్వరంలో చాలా గట్టిగా ఒక పాటలాగా పాడి అది ఎక్కడ పెడితే అక్కడ వినిపిస్తూ ఉండడం, ఫోన్లలోనూ కూడా కాలర్ ట్యూన్గా పెట్టుకోవడం, రింగ్ టోన్గా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు మనకు కలిగించేవే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక వేదానికి ఉండే స్వరం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని మనం చూసినట్లయితే, పాణినీయ శిక్ష అనే ఉన్నది. పాణిని మహర్షి చేసినటువంటిది. పాణిని మహర్షి అష్టాధ్యాయి సూత్రాలతో పాటు శిక్ష కూడా రాశారు. అష్టాధ్యాయి అనంటే కనుక వ్యాకరణ శాస్త్రానికి మూలమైనటువంటి 4000 సూత్రాలు. ఆ సూత్రాలకే పతంజలి మహర్షి భాష్యం రాశారు. కావున వ్యాకరణకర్తగా మనం పాణిని మహర్షినే అంటాం. పతంజలి మహర్షి భాష్యం రాశారు. ఆ విధంగా పాణిని మహర్షి చెప్పినటువంటి శిక్షలో వేద స్వరం గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతారు. అక్షరాలు దోషం వస్తే ఏమిటి, స్వరం దోషం చెప్తే ఏమిటి అని. అదేమిటో మనం ఒక్కసారి చూద్దాం. మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో నతర్థమాహ సవాగ్వజ్రో యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని అంటాడు ఆయన. చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన ఇది, నిషేధం ఇది. అంటే వేద మంత్రాలు కనుక స్వరం లేకుండా కానీ, లేదా అపస్వరంతో కానీ, లేదా అక్షరాలు ఒక్క అక్షరం తప్పు చెప్పి కానీ చెప్పినట్లయితే కనుక మిథ్యా ప్రయుక్తో నతర్థమాహ సవాగ్వజ్రో యజమానం హినస్తి. ఆ విధమైనటువంటి అపస్వరంతో ఉన్నటువంటి వేదమంత్రము, అపాక్షరాలతో ఉన్నటువంటి వేదమంత్రము ఒక వాగ్వజ్రంలాగా, అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధానికి ఎంతో శక్తి. ఆ విధమైనటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి వాగ్వజ్రం యజమానం హినస్తి. అలాంటి వాగ్వజ్రం యజమానిని సంహరిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్. ఏ విధంగా అయితే ఇంద్రుడి శత్రువైనటువంటి వృత్రాసురుడు అపస్వరం చెప్పడం వల్ల మరణించాడో, అదే విధంగా అపస్వరాలతో కనుక మంత్రాన్ని పఠించినా విన్నా కూడా ఘోరమైనటువంటి అపరాధం కలుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరెవరైతే హిందూ సంస్థల వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం
బాధ్యత తీసుకుని, అలాగే ఎవరెవరైతే పండితులు ఉంటారో వారు మనమంతా కలిసి ఎక్కడెక్కడైతే కనుక గాయత్రి మంత్రం అపస్వరాలతో గట్టిగా ప్లే చేస్తూ ఉంటారో, వినిపిస్తూ ఉంటారో, దాన్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉన్నది, దాన్ని మాన్పించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పక ఇలా చేయడం వేద విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, మహర్షులు నిషేధించినటువంటి మార్గం అని మనం వాళ్లకు అర్థమైనట్లుగా చెప్పి మనం వాటిని మాన్పించే ప్రయత్నం చేయాలి. అలాంటి పబ్లిక్ స్థలాలలో మనం చేయవలసినటువంటివి ఏమిటంటే ఇతర స్తోత్రాలన్నిటినీ కూడా మనం అక్కడ వినిపించేలాగా ఏర్పాటు చేయొచ్చు. కానీ వేద మంత్రాలను మాత్రం మనం అలాగ ఎక్కడ పెడితే అక్కడ వినిపించడానికి వీల్లేదు. అది మొట్టమొదటి విషయం. అయితే రెండవది వేదమంత్రం, అందులోనూ కూడా మహామహిమాన్వితమైనటువంటి గాయత్రి మంత్రం స్వరం లేకుండా ఇష్టానుసారంగా గానం చేసినటువంటి గాయత్రి మంత్రం అస్సలు వినిపించకూడదు అనే విషయంలో మనం హిందువుల్లో చైతన్యం తీసుకుని రావాలి. అలా వినిపించే వాళ్లకు మనం చక్కగా సున్నితంగా చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మనం అభినందిస్తూనే వినిపించవలసినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి అని చెప్పి మనం వాటిని వినిపించే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంత్రాలకు ఉండే స్వరానికి ఎంత ప్రాధాన్యత అని మనం చూసుకున్నట్లయితే అందరికీ అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉపమానంతో నేను చెప్పదలుచుకున్నాను. ఇంట్లో తల్లి ఉంటుంది, కొడుకు ఉంటాడు. తల్లి కొడుకును పిలిచి, జయశంకర అక్కడ ఉన్నటువంటి పలానా వస్తువుని ఇక్కడికి తీసుకునిరా అని చెప్పింది అనుకోండి. అలాగే అమ్మా అని చెప్పబోయినటువంటి కొడుకు ఆ అంటాడు. అలాగే జయశంకర అని పిలిచినప్పుడు ఆ అంటాడు. అంటే మొట్టమొదట జయశంకర అని పిలిచినప్పుడు ఆ అండం ఏదైతే ఉందో ఏమిటమ్మా చెప్పు అనే అర్థంతో మనం పలికేటటువంటి ఆ అనే శబ్దం. అలాగే ఆమె చెప్పదలుచుకున్నటువంటి విషయం చెప్పిన తరువాత, మనకు అర్థమైన తరువాత ఆవిడ ఆజ్ఞానుసారం మనం చేస్తాము అని అంగీకారంగా చెప్పినటువంటి విషయాన్ని ఆ అని తక్కువ స్వరంలో, వేరే స్వరంలో చెప్తాం. కావున రెండు సందర్భాల్లోనూ కూడా మనం వాడినటువంటి అక్షరం ఆ అయినప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఒకలాగా ఉంటుంది, సమాధానార్థకంలో ఇంకొకలాగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ప్రతిరోజు కూడా మనం అనేక వ్యవహారాల్లోని గమనించేదే. కావున మనం సాధారణ పరిభాషకు, సాధారణ వ్యవహారంలోనే మనకు ఇంతటి మహత్వం ఉన్నప్పుడు, ఎంతో ముఖ్యమైనటువంటి వేద మంత్రాలను మనం పఠిస్తూ ఉన్నప్పుడు కానీ, వేద మంత్రాలను పారాయణ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అపస్వరం ఉన్నటువంటి మంత్రాలు వింటేనే దోషం, పఠిస్తే మరింత దోషం. వందలాది మందికి, వేలాది మందికి అవి వినిపిస్తూ ఉంటే మరింత దోషము, ఘోరమైనటువంటి అపరాధంగా మనం భావించవలసి ఉంటుంది. ఈ విధంగా గానం చేసినటువంటి మంత్రాలను పుణ్యక్షేత్రాల్లోనే వినిపిస్తూ ఉండడం మరింత అపచారం. కావున ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని, గానం చేసినటువంటి మంత్రాన్ని మనం ఎక్కడా కూడా వినిపించకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. మనలో చాలామంది వింటూ ఉంటాం, పలానా ఆయన ఏదో ఒక బ్యాంక్ ఆఫీసరో, లేకపోతే పోలీస్ ఆఫీసరో, ఇంకొక ఉద్యోగంలో ఉన్నవారో కావచ్చు. ఆయన కోట్లాదిగానో లక్షలాదిగానో గాయత్రి మంత్ర జపం చేశారండి. కానీ చూడండి చిట్ట చివరి రోజుల్లో ఆయన ఎంత బాధపడ్డారో, గాయత్రి మంత్రం ఆయన్ను ఏం కాపాడింది, ఏం శక్తినిచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కేవలం అజ్ఞానం మాత్రమే. మొట్టమొదటి విషయం, ఆ జపం చేసినటువంటి వారు గాయత్రి జపాన్ని సుస్వరంగా చేశారా, అక్షరాల తప్పులు లేకుండా చేశారా? ఈ రెండు చాలా ముఖ్యమైనవి. గురుముఖత ఉపదేశం తీసుకుని ఆచారం పాటిస్తూ, శౌచంగా ఉంటూ, చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ సుస్వరంగా అక్షర తప్పులు లేకుండా లక్షలాదిగా, కోట్లాదిగా గాయత్రి జపం చేస్తే ఆ వచ్చే ఫలితం గురించి మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ విధంగా లక్షలు, కోట్లు చేసినటువంటి వారు తప్పక లాభాన్ని పొందారు, ఎంతో గొప్ప గొప్ప ఫలితాలనే పొందారు. కానీ అపస్వరాలతో చేసేస్తే దానివల్ల దుష్ప్రయోజనమే తప్ప మంచి ప్రయోజనం ఉండదు. పైగా ఇందాక చెప్పుకున్నట్లుగా సవాగ్వజ్రో యజమానం హినస్తి, ఆ విధంగా అపస్వరంతో విన్నా చేసినా కూడా అది వాగ్వజ్రమై యజమానిని దహించి వేస్తుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వేదానికి ఉన్నటువంటి, స్వరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఖచ్చితంగా గుర్తించాలి. స్వస్తి.